షర్మిల జగన్ ని దించాలి తన పార్టీలో నుంచి అని అనేసి వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది. అది ఓ పక్కన ఉంటే ఇంకో పక్కన రేవంత్ రెడ్డి కడపలో గల్లీ గల్లీ తిరుగుతున్నాడు జగన్ ని కిందకు తొయ్యాలి అని అనేసి. దీని వెనక గల కారణం ఏమై ఉంటది? అసలు ఎందుకని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు? ఏంటి సార్ అసలు దీనికి రీజన్ ఏంటి? షర్మిల అండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ మదర్కి విజయలక్ష్మి గారికి షర్మిల ఎంతో జగన్ కూడా అంతే, ఒక కొడుకు ఒక కూతురు కాబట్టి. సో ఆవిడ్ని ఇందులో డ్రాగ్ చేయకుండా ఉంటే ఆవిడ ఇంకా నా మౌనంగా ఉండడం కోసం వేరే మనవరాల దగ్గరికి ఎక్కడికో వేరే కంట్రీ కూడా వెళ్ళిపోయి ఈ మీ ఇష్టం మరి ఇక్కడ ఉంటే ఆ అమ్మాయి తరపున మాట్లాడితే ఆ అమ్మాయి తరపున మాట్లాడినట్టు అతని తరపున మాట్లాడితే మామూలుగా ఉండదు. అది చాలా భయంకరమైన వ్యక్తి అని ఈ మధ్యన తెలిసింది. తనమనా లేకుండా కూడా చాలితల్లి అయిపోయి క్యారెక్టర్ అని చెప్పారు. మరి ఎంతవరకు నిజం? ఓకేనా? అదే కానీ నిజమైతే అటువంటి వాడు చీఫ్ మినిస్టర్గా ఉండకూడదు. అటువంటి వాడిని కాదు కోరుకునేది అలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్. నువ్వు మారాలి, మారిన తర్వాత నువ్వు కాకుండా ఇంకోటి అవ్వాలి. నెక్స్ట్ అతను మళ్ళా సీఎంగా రావడం చాలా కష్టం. అంటే వేరే పాత్ర ఉండొచ్చు. ప్రెసిడెంట్ అయినా కూడా అంత పవర్ ఉంటుంది. నువ్వు ప్రెసిడెంట్గా ఉంటూ నీకు ఏం కావాలంటే అది చేస్తేనే అటు సీఎంగా చేస్తాడు. నీ పార్టీ వాడిని నువ్వు పెట్టచ్చు, లేకపోతే ఆయన తీసేయచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పని, కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే హైకమాండ్ చెప్పాలి. ఓకే, అంటే అక్కడి నుంచి తీసేయాలంటే తీసేస్తే కొన్ని పెడతారు. ఆ లెవెల్లో నువ్వు నీ పార్టీని బలపరుచుకోవాలి తప్పితే నీకుగా నిన్ను నమ్మరు. ఇంకా ఎవరిని నాకు తెలిసి అన్ని అన్యాయాలు బయట పెట్టారు. దాన్ని ఇంకా భూతత్వంలో చూపించే వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన మీద ఉన్న కొన్ని వందల కేసులు. ఇంకా కేసులు లేని వ్యక్తి కొత్త పిచ్చోటికి పొద్దురాడన్నా కూడా ఎవడో ఒక మన పవర్ స్టార్ కదా. దాని చేత అతనికి పూర్తిగా తెలీదా అన్న లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే అతను. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో పూర్తిగా రాజకీయాల మీద ఉంటే పర్లేదు, మరి మంచి మంచి సినిమాలు చేసుకోవాలి కదా. ఆ పార్టీకి ఖర్చు పెట్టుకోవాలంటే అతను పావలా స్టార్, ఆ స్టార్ ప్యాకేజ్ అన్న వాళ్ళు ఎవరో కొమ్మవాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే అన్నారు. అతను నేను 100 సార్లు ఎందుకు చెప్తానంటే వాళ్లే నీకు అపోజిషన్, వాళ్లే నీకు ఎనిమీస్. నీకు అర్థమైందా? సో దాన్ని అయినా కూడా మన వాడు 10 సంవత్సరాల ఇది లేదు కాబట్టి దాని మీద సింపతి వచ్చింది కాబట్టి మన అది గెలిచాడు. అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా పత్తిలో మాడుతున్నాడు. అప్పుడు షర్మిలాని ఇక్కడ నుంచి పంపించేసింది అతను. షర్మిల మొట్టమొదటి కోటలో బాగా ఇక్కడ వేసింది. ఏదో పాత్ర కావాలి. తన అన్న తనకి రోడ్ షోలో చాలా సార్లు కష్టపడి అతను జైల్లో ఉన్నప్పుడు అంత కష్టపడి చేసిన తర్వాత నాకు కనీసం మినిస్టర్ ఇవ్వలేదని, కనీసం ఏది ఇవ్వలేదని, ఇంకా ఈ ఆస్ట్రేలియా ఉంటే మొత్తానికి అతని మీద చాలా చాలా ఏహ్యభావం వచ్చేటట్టుగా ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది. ఇక్కడ కాదనుకున్న తర్వాత ఇక్కడ ఏమనుకున్నారు, అక్కడ మా అన్న ఉంటాడు, ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ నేను సీఎం అయిపోతాను, అక్కడ ఏదైనా సినిమా ఎట్టుది లీడర్ సినిమాలో అలా వెళ్ళిపోయేలా వచ్చినట్టు. అది చెప్తే మనైతే మహేష్ బాబు సినిమా వచ్చింది అదే భరత్ అనే నేను ఏదో ఉంది కదా, ఇదో సినిమా ఇది. అలా బయటలో వచ్చేసి నెక్స్ట్ సీన్ లో సైకిల్ కొట్టుకుంటూ వెళ్తాడు. అటు ప్లాట్ఫామ్ మీద కొంచెం ప్రాబ్లం వచ్చిందని నెక్స్ట్ సీఎం అవుతాడు. అది వీపితనం అయితే వెర్రి పుష్పాల. ఆ వెర్రి పుష్పాలు దిగి ఎక్కడ జరుగుతాయి? సినిమాలో జరుగుతాయి. మనం ఉన్న టైం 2.5 గంటలే కాబట్టి ఆ 2.5 గంటలో కోటీశ్వరుడు భిక్షాధికారి అయిపోవాలి, భిక్షాధికారి కోటీశ్వరుడు అయిపోవాలి. అంతేనే? ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది జీవితం. ఇది ఇక్కడ చాలా గొడవ ఉంది. ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఫాదర్ పోయిన తర్వాత 1 రోజు 2 రోజులు వెళ్తారు వాతారపేట. మనవాడే ఇంకా 2-3 సంవత్సరాలు వెళ్ళాడు. రోజు అమ్మ అవ్వ అప్ప అలా మొక్క నెత్తిపై చేసుకోవడం, పిల్లలు కడుక్కోవడం, అలా వేసుకోవడం, పెరుగన్నం తినడం, ఇవన్నీ అలా చేసి మేమైతే చేయలేము. నేను సరదాగా ఎందుకన్నానంటే ఎవడు వెళ్తాడు అక్కడికి? వెళ్ళాడు కాబట్టి లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. ఈ రోజులు ఇక్కడే తల్లి కానీ తండ్రి కానీ మా సొంత వాళ్ళు ఎవరిని పోతే ఒక 1 వారం రోజుల తర్వాత మళ్ళీ మంది కొడుతూ ఉంటాడు పబ్లోకి వెళ్ళి. ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళు తల్లిని తండ్రిని చెల్లి ఎవడే ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా ఉంది జనరేషన్ లేని. అటువంటిప్పుడు ఫాదర్ పోయాడట, ఆయన కోసం ఈయన ఒక 20 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాడు. యోధాపు యాత్రనే అమ్మ అవ్వ అప్పను అది లోగుగా దొరికింది. ఆ పాదయాత్ర కనిపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అటువంటి పొజిషన్లో షర్మిలకి ఏ పాత్ర ఇవ్వలేదు కాబట్టి కనీసం మామూలు పాత్ర ఇవ్వలేదు. దాంతో ఆవిడ ఏదో విధంగా ఇక్కడ పెడదామని చెప్పి మొదలు పెడితే నొక్కేశారు ఆవిడ. నువ్వు మాకు వద్దు బాబు, కాంగ్రెస్లోకి వచ్చిన నీ వల్ల మాకు వచ్చే ఓట్లు పోతాయని రేవంత్ రెడ్డి కూర్చోబెట్టాడు. కేటీఆర్ కూడా పక్కన పెట్టాడు. కట్ చేస్తే ఇంట్లో ఉండిపోయింది. ఇక్కడ ఏమి జరక్క మరి తెలంగాణ కూతుర్ని తెలంగాణ కోడల్ని ఆవు అన్నావు కదా, వాళ్ళ సొంతగా అక్కడ వెళ్ళిపోయింది. ఆ పని చేయి అనుకున్నాడు అనమాట రేవంత్ రెడ్డి. అర్థమైందా?
వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది వేస్తే కోటలో బాగా వేస్తారంటే అక్కడికి వెళ్తే డిపాజిట్లు ఉండవు. సొంత అన్న మీద చేసిన ఉండవు సరి కదా, అతనికి బ్యాడ్ అయిపోయింది. సొంత ఫ్యామిలీలో చెల్లి ఇలా చెప్తుందని చెప్పేసి డెఫినెట్ గా బ్యాడ్ ఉంటుంది, కొంత ఉంటుంది. మరి సొంత చెల్లి వచ్చి రాజశేఖర రెడ్డి పెట్టిని ఆ పెట్టిని అంది కష్టం, అదిని వాళ్ళ అమ్మ వచ్చి దేవుడి పెట్టలను ఈ 2 బెడ్లో చేసి మొత్తానికి మెయిన్ దేవుడి పెట్టిని దెబ్బ కొట్టేశారు. ఎవరిని? జగన్ దెబ్బ కొట్టేశారు. 3 దేవుడి బిడ్డలు కలిసి ఓ దేవుడి బిడ్డకి దెబ్బ కొట్టేశారు. అర్థమైందా? ఎందుకు నవ్వుతానంటే అస్తమంటే రిలీజన్ పట్టుకొస్తారంటే బైబిల్ను అవన్నీ బట్టి రాకూడదు కదా. నాకు ఇష్టమే, నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, మాస్కి వెళ్తాను. జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టం నాకు పర్సనల్గా. నేను దాన్ని అంటలేదు, ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను. దేవుడి పేరు చెప్పుకోవడం కోట్ల దొబ్బేయడం. ఒక్కొక్కటి చూడండి, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది, కళ్ళు పోతుంది మనకి ఇక్కడికి వెళ్ళేవంటేనే. ఎక్కడ చేసిన డబ్బులు నీకు? మొన్నటి వాటి వరకు అడుగు తినే వాళ్ళకి అందరికీ ఎలాగొచ్చినాయి. సో ఇవన్నీ తెలిసినవే. మాడితే దేవుని బిడ్డ, వీళ్ళు దేవుడి బిడ్డలు కదండి, వెంకటేశ్వర భక్తులు దేవుడి బిడ్డలు కదా, వాళ్ళకి అన్యాయం చేసిన వల్లనే దెబ్బతిన్నాడు అతను. వైఎస్ రాజశేఖర కంటే పోయాడు, 7 కొండలలో సగం కొండలో క్రిస్టియన్ హాస్పిటల్కి ఇచ్చాడు కాబట్టి. డోంట్ డూ దట్. అదేవిధంగా ఇంకొక రిలీజన్ ఎందుకు మీరు తృణీకరిస్తారు? తప్పు కదా. తిరుపతిలో ఎన్ని అన్యాయాలు చేశారనేది తర్వాత మాట్లాడుకుందాం, అర్థమైందా? సో ఇక్కడ ఈ చెల్లి తల్లి వీళ్ళందరూ కూడా అపోజిషన్ అవ్వడం వల్ల వాళ్ళకి న్యాయం జరగలేదు సరి కదా, వాళ్ళకి లబ్ధి జరగలేదు సరి కదా. మన జగన్కి ఈ దేవుడి బిడ్డకి దెబ్బ కొడిశారు. ఈ దేవుడి బిడ్డ మళ్ళీ అక్కడక్కడ వెంకటేశ్వర బాబు బయటకు వెళ్తాడు ఆయనకి, ఆ దేవుడి బిడ్డకి మన బోడీ, ఈ దేవుడి బిడ్డ ఆ దేవుడి బిడ్డకి వెళ్తే వెంకటేశ్వర ఇస్తాడు, ఆయన ఒకటి నవ్వుతాడు అన్నమాట. అర్థమైందా? ఇవన్నీ చేయడానికి మళ్ళీ విశాఖపట్నంలో స్వామీజీ, ఆయన ఒక దేవుడి బిడ్డ. టోటల్గా ప్రజలు వీపీలో చూస్తూ ఉంటారు ఏంటంటే ఏం జరుగుతుందని. సో ఆ విధంగా దెబ్బ అయిపోయాడు జగన్. ఎందుకు జోక్ చేస్తా ఉంటే తప్పదు. వై ఆర్ యూ బ్రింగింగ్ రిలీజియన్? నువ్వు క్రిస్టియన్ అనే ఎందుకు? క్రిస్టియన్ మేజర్ క్యాస్ట్ ఏం కాదు, ఇక్కడ మేజర్ రిలీజన్ ఏం కాదు. అయినా కూడా సీఎం అయినప్పుడు వీళ్ళు ఎవడో కూడా స్పందించలేదు. నువ్వు అటువంటిప్పుడు ఆ తిరుపతిలో ఉన్న డబ్బులు దొబ్బేసి అవి చేసి ఇది చేసి నాటకాలు ఆడితే ఎలాగేస్తారు? ఇంకోటి అన్ని కలిసి ఓడిపోయాడు అతను. ప్లస్ ఓన్ సిస్టర్ని ఇప్పుడు ఒక పావుగా వాడుకుంటాడు రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అమ్మని చేర్చుకోలేదు? పోనీ ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పడు అంటున్నావు. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు అసలు కాంగ్రెసే కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడివి. నువ్వు వచ్చావు అక్కడికి, ఓకే, ఇక్కడ ఏదో మాట్లాడి అతని మీద ఉన్న కోపంతో, కేసీఆర్ మీద ఉన్న ఏహీభావంతో నీకు మళ్ళీ కూడా అదేవిధంగా జగన్ మీద ఉన్న ఏహీభావంతో కూటమికి గెలిపొచ్చింది. మీ యొక్క గొప్పతనాల గురించి కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ షర్మిల కాంగ్రెస్లో చేరతా అని చెప్పేసి హైకమాండ్కి వెళ్ళి బతికి వాళ్ళకుని ఇక్కడికి వచ్చి చేస్తే మరి ఎందుకు నొక్కేశావు? వద్దనుకుంటారు. హైకమాండ్కి వెళ్ళి చెప్పారు నేను కాంగ్రెస్లో అప్పటికి ఇతనంటే చాలా వాంటెడ్. రేవంత్ రెడ్డి మళ్ళా నేను పొరవైభవం పట్టుకొస్తాను అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని వెళ్ళి చెప్పాడు ఈ అమ్మాయి వేస్ట్ క్యాండిడేట్ ఆఫ్ ఇది, మాకు దెబ్బ వస్తుంది, రేపు పొద్దున అయినా కూడా వైఎస్ రాజశేఖర్ కూతురికి వెళ్ళిపోద్ది క్రెడిట్ అని కట్ చేశారు. అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి తెలియక నెక్స్ట్ ఎలక్షన్కి ఇక్కడికి వచ్చేసింది. సొంత అన్న మీద పెడితే దానికి చాలా భలే దొరికింది అమ్మాయిని. చంద్రబాబు నాయుడు అమ్మాయిని ఇంకా బాగా గిల్లారు అనమాట. అని చెప్పేసి అర్థమైంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ గెంటారు. అప్పుడు అక్కడ అమ్మాయి వెళ్ళిపోయి కిసుగొంతు రెచ్చిపోయింది. అర్థమైంది. ఇప్పుడు ఆ రెచ్చిపోవడంతో నీకు పడలేదు, జగన్ పడి కూడా వాళ్ళకి పడిపోయి. ఎంతమంది చెప్తా నమ్మకపోయారు, సొంత చెల్లి చెప్తుంది అంటే కొంత నమ్ముతారు కదా. ఆ విధంగా మొత్తం అంతా కూడా నేను ఒకసారి ఎవరికి ఫోన్ ఇచ్చేది బంధువే తిట్టుగా తిడతారు అతను జగన్. సుపాపు చూడు చెల్లి కూడా అందనమాట. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు జనాలు. చెప్పగా పంది నేను అందంటే నా అమ్మాయి దమ్మేస్తారు, పూజ చేస్తారు. అర్థమైంది. అంచేత ఇక్కడ ప్రజలను నమ్మించడం అనేది మెయిన్ ఎజెండా. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఏదో విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇతను భూస్థాపితం చేస్తాడనే దానికి దోహదపడద్దని రేవంత్ రెడ్డి ఒక బూటకపు సపోర్ట్ ఇస్తున్నాడు. మరి ఎవరికి? షర్మిలకి. నువ్వు ఇచ్చినంత మాత్రం నాడు గుట్టు వేరు, అసలు కాంగ్రెస్ ముఖం కూడా చూడరు, ఉమ్ము వస్తారు అక్కడ. అదేందా? ఆంధ్రాలో నువ్వు చేసిన అన్యాయానికి, ఆంధ్రాకి చేసిన అన్యాయానికి రేవంత్ రెడ్డి గల్లీ తిరిగేస్తే ఇచ్చేస్తారు నీకు. హూజ్ రేవంత్ రెడ్డి ఇన్ ఆంధ్ర? నో బడీ. ఈ మంచి చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు అక్కడ. అంచేది ఇక్కడ వచ్చి ఆ కాంగ్రెస్ కి హెల్ప్ చేస్తాడు. ఏమీ లేదు, జగనే గెలుస్తాడు అక్కడ. అదేంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ.
అంచేత ఏదో అలాగ అనాలి అంటే కానీ అక్కడ హైకమాండ్ ఇక్కడ గురువు ఉన్నాడు కదా అతను 2-in-1 2-in-1 అంబ్రెల్లా అనమాట ఎవడు కలర్ మారిపోతూ ఉంటుంది అంబ్రెల్లా ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు ఏదో కదా కేటీఆర్ని మట్టుకు కూర్చో 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 అంటాడు అనమాట అదేంటప్పుడు వాళ్ళిద్దరు లెగనేవాడు కేటీఆర్ని మొత్తం బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని అక్కడికి ఆయన అక్కడ ఊరికినే ఫామ్ హౌస్ లో కూర్చొని పెగ్గేస్తూ ఉంటాడు ఊపుకుంటాను చూసా కేసీఆర్ ఊపుతూ ఉంటాడు లోపల మూడు వస్తూ ఉంటుంది అనమాట పెగ్గేసినప్పుడు అంచేత ఇంకా ఆయన ఒక్కడే కూర్చుంటాడు మాక్సిమం ప్రేమనగర్లో నాగేశ్వరరావు గారి బాటిల్తో ఎలా మాట్లాడుకుంటాడో ఈయన ఆ బాటిల్తో మాట్లాడుకుంటాడు ఇది రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసి గల్లీలు అది తిరిగేసినంత మాత్రాన నథింగ్ హ్యాపన్స్ కానీ ఊరికనే ఆ చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేసేట లెక్క ఎందుకంటే భూస్థాపితం చేస్తున్నాడు కదా ఒక కాంగ్రెస్కి హెల్ప్ చేస్తున్నట్టు హైకమాండ్ కి ఫోటోలు వెళ్తాయి మనవాడు ఎలాగా పెద్ద పప్పు కాబట్టి కొంచెం లేట్గా అర్థం చేసుకుంటాడు రాహుల్ గాంధీ ఏదేమైనా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అసలు ఆంధ్రాలో సౌండే లేదు కాంగ్రెస్ కి అటువంటిది మనోడు వెళ్ళి అక్కడికి వెళ్తే ఎవరెళ్తాడు రేవంత్ రెడ్డి అయితే ఎవడుకోవాలి ఎవడైతే ఎవడుకోవాలి అక్కడ ఆంధ్రాలో దేవో నేను జనరల్గా మాట్లాడుతాను ఇక్కడ మళ్ళా పరిపాలించే దాంట్లో అతన్ని బీఆర్ఎస్ నొక్కేయడంలో హీఈస్ గ్రేట్ ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ తీసుకురావడంలో పూర్వవైపు తీసుకురావడం తెలుగుదేశం మనిషి అయినా కూడా అక్కడ జాయిన్ అయ్యి ఈ రోజు సీఎం అయ్యాడంటే రేవంత్ రెడ్డి ఈస్ గ్రేట్ హియర్ ఫర్ తెలంగాణ ల్యాండ్ మిగతావన్నీ కూడా గొడుగులే ఏ గొడుగు గొడుగే సౌత్ కూర్చోళ్ళు గొడుగు పడతాడు ఆ సినిమా నేను కూడా పనిచేశాను ఇటు వచ్చపోసుకుంటూ ఉంటాడు గొడుగు పడతాడు కమల్ హాసన్ చిన్నపిల్లాడు వచ్చపోసుకుంటూ ఉంటాడు అనమాట ఆడు గొడుగు పడుతుంటాడు ఆ టైపు ఏ అంటకి ఆ గొడుగు అదైతే ఇప్పుడు సో అది విషయం రేవంత్ రెడ్డి వెళ్ళినా ఏం జరగదు ఎక్కడ జరగదు కాకపోతే మనవాడి యొక్క పరిస్థితి అలా ఏర్పడుతుంది స్వయంకృత అపరాధం జగన్ చేసుకుంది సినిమా ఏంటిది గొడవలో పెట్టేసి కట్టేయండి కొట్టడానికి నేను చిన్నప్పుడు సినిమాలు చూసి ఏంటి